టాలీవుడ్లో తీసిన హాలీవుడ్ కాన్సెప్ట్స్ ఏవో చూద్దాం. నెంబర్ 5 అనుకోకుండా ఒకరోజు. దీన్ని చంద్రశేఖర్ యేలేటి గారు డైరెక్ట్ చేశారు. ఈయన టాలీవుడ్లో ఉన్న మోస్ట్ అండర్ రేటెడ్ డైరెక్టర్స్లో ఒకరు. హీరోయిన్ లైఫ్లో ఒక్కరోజు మిస్ అవుతుంది, ఆ తర్వాత ఏం జరిగింది అనేదే కథ. నెంబర్ 4 నందనవనం 120 కిలోమీటర్స్. ఈ మూవీని నీలకంఠ రెడ్డి గారు డైరెక్ట్ చేశారు. ఈ మూవీని చూస్తే అచ్చం హాలీవుడ్ మూవీ లాగే ఉంటుంది. ఈ మూవీ 80% షట్టర్ ఐలాండ్కి మ్యాచ్ అవుతూ ఉంటుంది. షట్టర్ ఐలాండ్ నుంచి ఈ మూవీ ఇన్స్పైర్ అయ్యి తీశారు అనుకున్నాను, కానీ తర్వాత చెక్ చేసి చూస్తే షట్టర్ ఐలాండ్ కంటే 4 సంవత్సరాల ముందే ఈ మూవీని తీశారు. నెంబర్ 3 జంపలగడి పంబ. ఈ మూవీ గురించి చాలామందికి తెలుసు. అమ్మాయిలందరూ అబ్బాయిలుగా, అబ్బాయిలందరూ అమ్మాయిలుగా మారితే ఏం జరిగిద్ది అనేది సరియల్గా కొంచెం సటైరికల్గా చూపించిన సినిమా. నెంబర్ 2 వన్ నేను ఒక్కనే. ఈ మూవీని కరెక్ట్గా ప్రమోట్ చేయలేదు. కరెక్ట్గా ప్రమోట్ చేసి ఉంటే 100% హిట్ అయ్యే మూవీ ఇది. ఇలాంటి కాన్సెప్ట్స్ మనం హాలీవుడ్లోనే చూస్తూ ఉంటాం. ఈ మూవీ ఉపేంద్ర ట్విస్టులు, క్రిస్టఫర్ నోలన్ స్క్రీన్ ప్లే కలిపినట్టు ఉంటుంది. నెంబర్ 1 ఈగ. నేనెంతో సినిమాలో ఇడ్లీ విశ్వనాథ్ అనే క్యారెక్టర్ ఒక డైలాగ్ అంటుంది, నిన్ను కాకపోతే కుక్కను పెట్టి సినిమా తీస్తానని. రాజమౌళి గారు ఈ డైలాగ్ని మరీ ఎక్స్ట్రీమ్కి తీసుకెళ్లి ఈగను పెట్టి సినిమా తీశారు.